నా పేరు ఎనగందుల ఉపేందర్. నేను ప్రిన్సిపల్ కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి నేను ఈ కళాశాలలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఎగ్జామినేషన్ మనకు ఈ సంవత్సరము మార్చి బదులుగా ఫిబ్రవరి చివరి వారంలోనే పెడుతున్నారు. కారణం ఏంటంటే జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షలకు పిల్లలకు సిద్ధం చేయడానికి సమయం లేకపోవటం వలన మామూలు కంటే కూడా ఒక 15 రోజులు ముందు షెడ్యూల్ ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ బోర్డు వారు షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు దాదాపుగా కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎగ్జామినేషన్కి ఇప్పుడే ప్రీ ప్లాన్గా అంటే సాధారణంగా 5 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, దాంట్లో కఠినమైన సబ్జెక్టులు ఓ 2 లేదా 3 ఉంటాయి. వాళ్ళు దానికి ప్లాన్ చేసుకొని చాప్టర్స్ ఓ 8-10 చాప్టర్స్ ఉంటే దాన్ని ప్లాన్ చేసుకొని ఒకసారి పూర్తిగా సిలబస్ మొత్తం పూర్తిగా చదివేటట్టుగా ఫస్ట్ ఏర్పాటు చేసుకోవాలి పిల్లలు. ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 4 సంవత్సరాల నుంచి లాస్ట్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ని ఫస్ట్ బాగా చూసుకోవాలి. దాంట్లో 8 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ని దాంట్లో ఛాయిస్ ఉంటుంది కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్ పెద్ద క్వశ్చన్స్ కాబట్టి అవి కూలంకషంగా ఇంపార్టెంట్గా పాత ప్రశ్నాపత్రంలో ఉన్న క్వశ్చన్స్ మొత్తం కూడా చదువుకునేటట్టుగా ఉండాలి. ఆ తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ మీద ఫోకస్ చేయాలి. 8 మార్క్స్ క్వశ్చన్ కానివ్వండి, 4 మార్క్స్ క్వశ్చన్ కానివ్వండి, ఛాన్స్ ఉంటుంది. 8 మార్క్స్ క్వశ్చన్లో 3 ఇస్తారు, 2 రాయమంటారు. 4 మార్క్స్ క్వశ్చన్లో 8 ఇస్తారు, 6 రాయమంటారు. ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి 10కి 10 రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్ ఈ 10 క్వశ్చన్స్ మాత్రం కాంప్రిహెన్సివ్గా మొత్తం కూడా సిలబస్ చదవాల్సి ఉంటుంది. 60 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ 60 మార్క్స్ స్కోర్ చేయాలన్నప్పుడు కళాశాలలో లెక్చరర్ చెప్పేటప్పుడే జాగ్రత్తగా విని నోట్స్ రాసుకొని వాటిని పూర్తిగా ఒకసారి ప్లాన్గా ఏ సబ్జెక్టు ఎప్పుడెప్పుడు చదువుకోవాలి అని ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరికైనా పిల్లవాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మ్యాథమెటిక్స్ కొంచెం హార్డ్గా ఉంటుంది. బైపీసీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఫిజిక్స్ హార్డ్గా ఉంటుంది. వాళ్ళకి హార్డ్గా ఉన్న సబ్జెక్ట్కి ఎక్కువ సమయం కేటాయించుకొని షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ మ్యాథ్స్ ఓరియంటెడ్ కాబట్టి ఎర్లీ అవర్స్ అంటే 5 o'clock లేవగానే సార్ చెప్పిన నోట్స్ ముందు పెట్టుకొని టెక్స్ట్ బుక్స్ని తీసుకొని దాన్ని ప్రిన్సిపుల్ ఆధారంగా చదువుకోవాలి. బట్టే విధానం కాకుండా ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్ కానీ వొకేషనల్ స్టూడెంట్స్ కానీ ప్రిన్సిపుల్ ఆధారంగా చదువుకున్నారనుకోండి, క్వశ్చన్ని ఎలా ట్విస్ట్ చేసినా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. బట్టి విధానం చేసిననుకోండి, క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసినప్పుడు పిల్లవాడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కంగారులో సమయం కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే మనకు 24 పేజెస్ మాత్రమే ఇస్తారు. ఆ 24 పేజెస్ ఆన్సర్ షీట్లోనే కరెక్ట్గా ఎన్ని వాక్యాల్లో రాయాలంటే అన్ని వాక్యాలను రాసేటట్టుగా ఉండాలి. మనం అనవసరంగా ఎక్కువ రాయటం వల్ల మనకు వచ్చిన క్వశ్చన్స్ కూడా రాయడానికి ప్లేస్ లేకుండా పేపర్స్ సరిపోకుండా ఉంటాయి. 24 పేజెస్ని స్టిచ్ చేసి ఇస్తారు. వాటిలోనే ఆ పూర్తి ఆన్సర్స్ రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా క్లుప్తంగా 8 మార్క్స్ తగ్గట్టుగా 1.5 పేజ్ రాయాలి. 8 మార్క్స్కి హాఫ్ పేజీ 4 మార్క్స్ రాయాలి. 1 వర్డ్ నుంచి 2 సెంటెన్సెస్ వరకు 2 మార్క్స్ రాయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాసే విధానం కూడా జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే మేము యాక్చువల్లీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడతాం. హాఫ్ ఇయర్లీ ప్రీ ఫైనల్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టినట్టుగానే పెడతాం. కాబట్టి ఆ విధంగా పిల్లవాళ్ళు కూడా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే రాశారో ఆ విధంగా ఒక వర్డ్ నుంచి 2 సెంటెన్స్ మాత్రమే 2 మార్క్స్ క్వశ్చన్ రాసేటట్టుగా ఉండాలి. 8 మార్క్స్ క్వశ్చన్ 1.5 పేజ్ రాసేటట్టుగా దాని యొక్క ప్రిన్సిపల్ ఆధారంగా చదువుకున్నప్పుడు ఆ పిల్లవాడికి ఆ విధంగా రాసే విధానం అలవాటు అవుతుంది. ఇదొకటి. ప్లస్ ఎప్పుడైనా కౌంట్డౌన్ ఒక 40 రోజులు 60 రోజులు 2 నెలలు ఉన్నప్పుడు 60 రోజులు సమయం తీసుకొని 60 రోజుల సమయంలో కౌంట్డౌన్ స్టార్ట్ చేసుకోవాలి. ఎన్ని రోజులు ఏ సిలబస్ ఎన్ని రోజుల వరకు చూసుకోవాలి. తర్వాత రివిజన్ ఎప్పుడు చేసుకోవాలి. పాత ప్రశ్నాపత్రాల నుంచి వచ్చే రిపీటెడ్ క్వశ్చన్స్ను జస్ట్ బిఫోర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంటే జస్ట్ బిఫోరు మనం రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ని
చదువుకునేటట్టుగా ఉండాలి. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ మామూలుగా 60-70% మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి రిపీట్ అవుతుంటాయి. అవి చూసుకోవాలి. కాంప్రిహెన్సివ్గా మొత్తం సిలబస్ చూసుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, స్కోరింగ్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్ అన్ని ప్రాంతాల నుంచి సిలబస్ మొత్తం కవర్ చేసేటట్టుగా ఇస్తారు కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకు 50కి 50, 60కి 60 రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లవాళ్ళు ఎగ్జామినేషన్ ఫోబిక్ అంటే ఇప్పుడు పూర్తిగా ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం కూడా నిన్నటితోటే అయిపోయింది. ఇక పూర్తి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిచ్యువేషన్ ప్రకారంగా సిలబస్ను ఆధారంగా షెడ్యూల్ తయారు చేసుకొని, ఒక పేపర్ మీద షెడ్యూల్ తయారు చేసుకొని ఏ టైమింగ్స్లో సబ్జెక్ట్ చదువుకోవాలో చూసుకొని చదువుకుంటే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. డౌట్స్ వచ్చినా కూడా వాటిలలో వెంటనే లెక్చర్ తోటి క్లారిఫై చేసుకోవడానికి కూడా సమయం ఉంది. కాబట్టి ఆ విధంగా సిలబస్ మొత్తం ఒకసారి కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి ఆ తర్వాత మళ్ళొకసారి సిలబస్ను మొత్తం కూడా చూసుకున్నప్పుడు ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అయ్యి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పోతే సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇతరత్ర మీడియాను కూడా కొంచెం ఈ ఎగ్జామినేషన్ టైంలో దూరంగా ఉంచినప్పుడు మాత్రమే పూర్తిగా సిలబస్ పైన, పాఠ్యాంశాలపైన కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది తల్లిదండ్రులు కూడా పిల్లవాడు ఎగ్జామినేషన్ అప్పుడు చదువుతున్నాడా లేదా సెల్ ఫోన్స్ ఏమైనా చూస్తున్నాడా అనేది తల్లిదండ్రులు, ఇటు కళాశాలకు వచ్చినప్పుడు లెక్చరర్లు కూడా చూడటం, పిల్లవాడికి సరైన గైడెన్స్ మేము ఎగ్జామినేషన్లో అన్ని రకాల గైడెన్స్ ఇస్తుంటాం. దాన్ని పిల్లలకు తూచా తప్పకుండా పాటించినప్పుడు ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి ర్యాంకులు రావడానికి మా కళాశాలకు పేరు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ పరీక్షలకి దాదాపుగా 80 రోజులు ఉంది. ఇంకా ఇంటర్మీడియట్ పరీక్షలు సంవత్సరం పూర్తి చదివిన విద్యార్థులకి చాలా సులభం. ఎగ్జామ్స్ కరెక్ట్గా రాయాలి, ఒత్తిడి లేకుండా ఉండాలి అంటే విద్యార్థులు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివి ఉండాలి. కాన్సెప్ట్స్ అన్నీ బైహార్ట్ చేయకుండా లాజికల్గా చదువుకొని ప్రిపేర్ అయి ఉండాలి. కాన్సెప్ట్ లేకుండా ఆన్సర్స్ చేయడం కష్టమవుతుంది. కాన్సెప్ట్స్తో పాటుగా మ్యాథమెటిక్స్ అయితే ఫార్ములాస్ బాగా చదువుకొని ఉండాలి. ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. చాలామంది విద్యార్థులు ప్రాబ్లమ్స్ చదువుతున్నారు ఈ మధ్యకాలంలో, పేపర్ మీద రాసి ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల న్యూమెరికల్ మిస్టేక్స్ అవుతుంటాయి, దాంతో ప్రాబ్లమ్స్ తప్పిపోతాయి. అలాగే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో అయితే డయాగ్రామ్ ఓరియంటెడ్గా డెఫినేషన్స్ పర్ఫెక్ట్గా చదివి ఉండుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ 80 రోజుల్లో కనీసము 1 లేదా 2 ప్రీఫైనల్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు రాసి ఉంటే ఆ ప్రీఫైనల్ ఎగ్జామ్స్లో వీళ్ళు ఎలా ప్రజెంట్ చేయగలిగారు, టైమింగ్ ఎలా ఉంది, ఎంత టైం సరిపోతుంది మనకి క్వశ్చన్స్ రాయడానికి, ఆన్సర్ పేపర్స్ కూడా మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బుక్లెట్లో 24 పేజెస్ ఉంటాయి. సో బుక్లెట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకు తెలుస్తుంది. ఆ ఎగ్జామ్స్లో అయిన మిస్టేక్స్ని మరుసటి ఎగ్జామ్కి మనం తగ్గించుకునే విధంగా లేదా మొత్తం చేయకుండా విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎగ్జామ్స్కి ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 80 డేస్ ఉన్నది, ఈ 80 డేస్లో ఉన్న సిలబస్ని డివైడ్ చేసుకోవడం, రెగ్యులర్గా చదవడం, చదివిన కాన్సెప్ట్స్ మళ్ళీ రిపీట్ చేయడం, రివిజన్ చేయడం చాలా ముఖ్యం. పిల్లలు చదువుతారు, వదిలేస్తారు, కానీ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయడం వల్ల ఆ కాన్సెప్ట్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, ఎగ్జామ్లో ఎటువంటి ఇది రాదు. అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థులు నేను చేయగలను, నేను ఆల్రెడీ చదివిన కాన్సెప్ట్సే వస్తాయి అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నట్లయితే ఎగ్జామ్స్లో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా రాయగలుగుతారు. విద్యార్థులు పరీక్షా సమయానికి ముందే, అంటే 9 గంటలకు పరీక్ష అయితే 8-8:15 పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షా కేంద్రానికి చేరుకున్న తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్లోకి మనల్ని అనుమతిస్తారో ఆ వెంటనే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చోవాలి. దాదాపు ½ అన్ అవర్ టైం ఉంటుంది. ఈ టైం లోపల ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి ఆలోచన లేకుండా కొంత మెడిటేషన్ లాగా బ్లాంక్గా ఉండి కాన్ఫిడెన్స్గా వస్తుంది, తొందరపాటు ఉండదు. చివరి సమయానికి చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే 9 గంటలకు ఎగ్జామ్ అయితే 8:40, 8:50 దాకా బయటనే ఉండి ఆ హడావిడిగా అప్పుడు లోపలికి వెళ్ళడం, సీటు వెతుక్కోవడం, కంగారుగా ఉండడం వల్ల పేపర్ ఇవ్వగానే చాలా టెన్షన్ పడతారు. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీరు మొదట అందులో ఉన్న ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి 3 గంటల సమయం ఉంటుంది.
చాలా వరకు మ్యాక్సిమం సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ పూర్తిగా తరోగా చదివిన తర్వాత మీరు ఏమేమి క్వశ్చన్లు ఆన్సర్ చేయగలరో వాటిని టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న ఆన్సర్ క్వశ్చన్స్ జాగ్రత్తగా ఎగ్జామ్ హాల్లో రాయండి. రాసిన తర్వాత అన్ని క్వశ్చన్స్ రాసారా లేదో, సాంస్క్రిట్ ఇంగ్లీష్లో అయితే గ్రామర్ బిట్స్ చాలా ఉంటాయి. సో దాదాపు 40-50 బిట్స్ ఉంటాయి. సో ఓవర్లుక్లో పిల్లలు కొంచెం మంది వచ్చినప్పటికీ కూడా ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసినారు, బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటూ ఉంటారు. అందుకని మీరు అన్ని లాస్ట్ మూమెంట్లో టైం మిగిలితే హాఫ్ అన్ అవర్ దాకా మిగులుతుంది దాదాపుగా. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్ట్స్కి అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి అయితే దాదాపుగా 1 గంట దాకా సమయం మిగులుతుంది. సో చివరిలో మళ్ళీ మీరు ఏమేమి రాశారో జాగ్రత్తగా పైనుంచి కిందికి చదవండి 1-2 సార్లు. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి. మళ్ళీ ఒకసారి దాన్ని తప్పుపోయిన ప్రశ్నని మళ్ళీ రాయండి. అలా రాయడం వల్ల మనం ఎర్రర్ ఫ్రీ అంటే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను జంజిరాల నర్సయ్యను, కేపీఎం గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ నల్గొండలో అకౌంటెన్సీ సబ్జెక్టు, కామర్స్ సబ్జెక్టు బోధించే లెక్చరర్ను. వార్షిక పరీక్షలలో పిల్లలు పాస్ అయి మంచి మార్కులు సాధించడానికి అనుసరించాల్సినటువంటి కొన్ని సూచనలను చెప్పదలుచుకున్నాను. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావాలంటే ముందుగా ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి, స్టడీ ప్లాన్. ఈ ప్లాన్లో మనకున్న సబ్జెక్టులు అంటే మా ఓఏ గ్రూపు, ఆఫీస్ అసిస్టెంట్ గ్రూప్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులకు సమప్రాధాన్యత ఇస్తూ మనం ఒక టైం టేబుల్ తయారు చేయాలి. ఆ టైం టేబుల్లో అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్థికి ఆ మొదటి నుండి అన్ని రోజులు అదే సబ్జెక్ట్ చదువుతూ ఉంటాడు. అలా చదవద్దు. ఎందుకంటే ఆ ఇచ్చిన టైంను ఒక్కొక్క సబ్జెక్టుకు ఎన్ని రోజులు వస్తుందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫిబ్రవరిలోనే పరీక్షలు జరుగుతున్నాయి. గత సంవత్సరంలో మార్చిలో జరిగేది, ఇప్పుడు ఫిబ్రవరిలో జరగడం వల్ల ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఎన్ని రోజుల టైం ఉందంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 60 నుంచి 70 రోజుల సమయం ఉన్నది. ఈ 75 రోజులను ఏం చేయాలంటే 5 సబ్జెక్టులకు డివైడ్ చేయాలి. అప్పుడు పంచుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఒక్కొక్క సబ్జెక్టును అన్ని రోజులు చదవాలి. అప్పుడు ఈజీగా అన్ని సబ్జెక్టులు కవర్ చేయొచ్చు. అందులో భాగంగా ఒక సబ్జెక్టులో మాకు 50 మార్కులు ప్రాక్టికల్ ఉంటాయి, 50 మార్కులు థియరీ పేపర్ ఉంటాయి. 50 మార్కుల ప్రాక్టికల్కు రికార్డ్ రాయడం, ప్రాక్టికల్ పరీక్షకు అటెండ్ కావడం, ప్రాక్టికల్ చేయడం, దాంతో ఆ మార్కులను కేటాయించడం జరుగుతుంది, ఆ మార్కులు ఇవ్వడం జరుగుతుంది. థియరీ పరీక్షల్లో వచ్చే 50 మార్కులకు గాను మాకు 10 చిన్న ప్రశ్నలు, ఒక 8 పెద్ద ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 రెండులో 20 మార్కులు మరియు 6 మార్కుల చొప్పున 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 30 మార్కులు. 20 + 30 = 50 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్లో 18 మార్కులు వస్తే పాస్. కానీ 18 మార్కుల కోసం ప్రయత్నం చేయకుండా ప్రతి విద్యార్థి 40 మార్కుల పైన వచ్చేటందుకు, 50 మార్కుల వరకు వచ్చేటందుకు ప్రయత్నం చేయాలి. 50 మార్కులకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 40 మార్కులు వస్తాయి. 18 మార్కుల గోల్ పెట్టుకోదు విద్యార్థి. ఖచ్చితంగా 50 మార్కులు సాధించాలి అనే లక్ష్యంతో పనిచేసి కష్టపడి చదివి ఒక టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అయితే మంచి మార్కులను సాధించవచ్చు. ఉన్న సబ్జెక్టులను ప్రతి సబ్జెక్టును చదవాలి. కఠినమైన సబ్జెక్టు ఉంటే దానికి ఎక్కువ సమయం కేటాయించాలి. జరిగిన సబ్జెక్టులు అన్నీ ఆ సిలబస్ను పూర్తయిన తర్వాత రివిజన్ చేసుకోవాలి. ఒకేసారి చదివి వదిలేయద్దు. ఒకేసారి చదివి వదిలేయకుండా దాన్ని ఏం చేయాలంటే రివిజన్ చేయాలి. రివిజన్ చేయడం వల్ల అవి గుర్తు ఉండిపోతాయి. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ రాయడానికి ఈజీగా ఉంటుంది. ప్రశ్నకు ఆన్సర్, ఏ ప్రశ్నకు ఏ ఆన్సర్ రాయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అనేది ఒక చిన్న నోట్స్ తయారు చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకు ఎక్కువ మార్కులు వస్తాయి. ప్రతి సబ్జెక్ట్ను చదవాలి. ఎవ్రీడే మార్నింగ్ సెషన్ 2 గంటల టైం కేటాయించండి, ఈవినింగ్ ఒక 3 గంటలు కేటాయించండి. దానివల్ల మంచిగా ప్రిపేర్ కావచ్చు. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ప్రిపేర్ అయ్యి కళాశాలకు రావచ్చు. హాస్టల్లో ఉన్న విద్యార్థులు అయితే, దూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు అయితే ఇంకొక గంట ముందుకు లేచి ప్రిపేర్ కావాలి. మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయండి, మంచి మార్కులు సాధించండి. రాబోయే ఫలితాలలో మన కళాశాలను ముందుంచి మన కళాశాలకు మరియు
కళాశాల అధ్యాపకులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ నా పేరు ప్రీతి, ఎంపీహెచ్డబ్ల్యూ స్టాఫ్ ఇక్కడ. మేము ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మేము పిల్లలకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాము. ఇచ్చి యావరేజ్గా చదివే పిల్లలకి షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చేసి వాళ్ళని ఎగ్జామ్కి ప్రిపేర్ కమ్మనడము, మంచిగా చదివే పిల్లలకి వాటితో పాటు లాంగ్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి చదువుకోమనడము, మంచి స్కోర్ కావాలి అనుకున్న పిల్లలకి అన్నీ ప్రిపేర్ చేయడము, పదే పదే వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టడము, అట్లా చేసి వాళ్ళని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్నాము. అదే కాకుండా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ చదువుకున్నట్లయితే వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాస్తూ చదవమని వాళ్ళకి చెప్తూ ఉంటాము. డైలీ కూడా ఒక ఎగ్జామ్ పెడుతుంటాము పిల్లల యొక్క స్తోమతను బట్టి. అంటే వాళ్ళు మంచిగా చదివే పిల్లలు అయితేనేమో లాంగ్ ఆన్సర్స్ కూడా రాస్తారు, లేదు వీళ్ళు యావరేజ్ మంచి చదివే పిల్లలు కారు అనుకున్న వాళ్ళకి ఓన్లీ షార్ట్ ఆన్సర్స్ కనీసం పాస్ అయ్యే ఉద్దేశంతో మేము అట్లా ప్రిపేర్ చేపిస్తూ ఉంటాం అన్నమాట. పాల్వాయి రవి, ఇంటర్మీడియట్ సీనియర్ జువాలజీ లెక్చరర్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ నల్గొండ. ముఖ్యంగా విద్యార్థులకు ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచన శక్తి పెంపొందించే విధంగా, విద్యార్థుల యొక్క నైపుణ్యం పెంచే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విద్యార్థులకు మేము బోధిస్తుంటాం. ముఖ్యంగా రేపు ఇంటర్మీడియట్ ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి, ఈసారి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఒక 1 వీక్ ముందుగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఎంసెట్ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్, తర్వాత అదేవిధంగా జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మొదలవుతాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకేమో జనవరి నుంచే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి 2026 సంవత్సరంలో. కాబట్టి విద్యార్థులు మరి ఎలా ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా కొంత ఎట్లా ఆందోళన ఉంటుంది, ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, మరి ఎట్లా మేము పాస్ కావాలి, మార్కులు రాకపోతే మా తల్లిదండ్రులతో ఏమైనా బాధ ఉంటుంది, మేము చదవగలమనేటువంటి ఆలోచన విద్యార్థుల్లో బాగా భయాందోళన ఉంటుంది. సరే విద్యార్థులకు ఒకటే సూచన, ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడైనా కూడా ఒక మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా ఆలోచన విధానంతో మీరు ఏదైతే చదువుతారో అది చక్కగా రాసే విధంగా ప్రయత్నించాలి తప్ప భయాందోళనకు గురైతే మనం చదివినే కూడా మర్చిపోతుంటాం. అయితే విద్యార్థులు ఏ విధంగా చదవాలనేటువంటిది ప్రతి విద్యార్థిలో ఒక ఆందోళన ఉంది. విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి విద్యార్థి కూడా మీలో కొంత జ్ఞాపక శక్తి పెరగాలంటే, విజ్ఞానం పెంపొందించాలంటే మీరు చదివింది ఒక 2-3 సార్లు రాయాలి ప్రశాంతంగా. మీరు ఏం చదువుతారో ఆ విషయాన్ని నోట్స్లో మీరు ఎక్కించుకొని రాయాలి. రాసేటప్పుడు ప్లస్ మెయిన్ ఏం చూస్తామంటే హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక టాపిక్ మనం తీసుకున్నట్టయితే జంతు శాస్త్రంలో కానీ ఏదైనా కూడా ఒక హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ మీరు పర్ఫెక్ట్గా చదవగలిగితే ఆటోమేటిక్గా ఆ హెడ్డింగ్కి సంబంధించిన మ్యాటర్ మీకు గుర్తొస్తుంది. కాబట్టి మీ విద్యార్థులందరూ కూడా తెలియజేయండి ఏంటంటే మెయిన్ హెడ్డింగ్స్ మాత్రం ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాలి. ఆ హెడ్డింగ్ చూసుకుంటే మ్యాటర్ అదే వస్తుంది. ప్లస్ ఇంకోటి పేపర్ కూడా చాలా నీట్నెస్ ఉండాలి, కొట్టివేతలు లేకుండా పేపర్ కూడా నీట్నెస్ ఉంటే మంచి మార్కులు వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఏంటంటే మీరు చదివినే వస్తాయో రావో, పుస్తకాలు ఇంత మ్యాటర్ ఉంది కదా మాకు రాకపోతే ఏమైతే భయందని కొంత ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా విద్యార్థుల్లో గత సూచన. కానీ ఆత్మహత్యలు అనేది ముఖ్యం కాదు, మీరు ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ తిరిగి రాసుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి మీరు ఒకటే అందరూ కూడా మంచి మార్కులు రావాలంటే కొంత ఆ భయాందోళన తగ్గించాలి, టెన్షన్స్ వాతావరణం ఉండకూడదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్ హాల్లో కూడా ప్రశాంతంగా ఉండాలి. ఏదో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఒకసారి మొత్తం ఇవ్వగానే ఒక 5 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదవాలి. చదివిన తర్వాత ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనేది మీరు ఫస్టే టిక్ పెట్టుకొని ఫస్ట్ మంచిగా వచ్చినాయి మీకు మంచి డయాగ్రామ్స్ దించేవి కానీ చూడగానే ఆన్సర్స్ వచ్చేటువంటివి ఉంటాయి కదా, అవి ఫస్ట్ మీరు రాయాలి. అంటే 2 మార్క్స్ అన్నీ ఒక దగ్గర రాయాలి, 4 మార్క్స్ అన్నీ ఒక దగ్గర రాయాలి, 8 మార్క్స్ అన్నీ ఒక దగ్గర రాయాలి. ప్రతి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ ఏ ఎగ్జామ్ అయినా కూడా ఆర్ట్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు, డిఎంఎల్టీ వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ వచ్చిన ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకొని ఫస్ట్ ఆన్సర్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయో అవి రాయాలి. రాని కూడా కొంత మెయిన్ హెడ్డింగ్ పెట్టి టచ్ చేయాలి. చేస్తే మీకు మంచి మార్కులు వచ్చేట అవకాశం ఉంటాయి. కానీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందో ఆందోళన, టెన్షన్, తల్లిదండ్రులు ఏమంటారో కొంతమంది తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి, కొంతమంది పిల్లల మీద మానసికమైనటువంటి ఒత్తిడి చేస్తారు. బాగా చదవమంటారు ఎగ్జామ్ టైంలో, ఎక్కువ 11-12 దాకా తప్పది. ఎప్పుడైనా తల్లిదండ్రులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులకు ప్రశాంతంగా వదలాలి. వాళ్ళ కాలేజీ వచ్చిన తర్వాత వాళ్ళే
ఒక టైం ప్రకారం గోల్ నైట్ 11 గంటల వరకు చదవకూడదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నైట్ 10 గంటల వరకే చదవాలి, నిద్రపోవాలి. పొద్దున్న 4 గంటలకు లేవండి. ఉదయం చేసేటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఫిజిక్స్ హార్డ్ ఉంటాయి కదా, ఫిజిక్స్, ఇంగ్లీషు, కెమిస్ట్రీ మార్నింగ్ లేచి చదివితే తొందరగా పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాబట్టి బైహార్డ్ అవుతాయి, వెంటనే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ గుర్తుంటాయి. కాబట్టి ఆ విధంగా మార్నింగ్ ఎక్కువ 4 గంటలకు లేచి 6 గంటల వరకు చదివి ఎగ్జామ్ వాళ్ళకు ఒక అర్ధగంట ముందే, ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి నెంబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి విద్యార్థి ఒక గంట ముందే పరీక్షా కేంద్రాన్ని చేరుకొని ప్రశాంతంగా నెంబర్ చూసుకొని టెన్షన్ పడకుండా, మానసిక ఒత్తిడి గురి కాకుండా, భయాందోళన గురి కాకుండా క్వశ్చన్ పేపర్ని 5 నిమిషాలు చదివి ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తే మీరు అనుకున్న రీతిలో మీకు పాస్ అవుతారు, మంచి మార్కులు వస్తాయి. పేరెంట్స్ కూడా పిల్లలపైన ఒత్తిడి తేవద్దు. మార్కులు ముఖ్యం కాదు, వాళ్ళకు ఒక సృజనాత్మక శక్తి ఇంపార్టెంట్, విద్యార్థి యొక్క ఆలోచన ఇంపార్టెంట్, విద్యా బుద్ధులు ఇంపార్టెంట్. కాబట్టి మార్కులే కులమానం కాదు. ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ మార్కులు వచ్చినా మాత్రం కొంతమంది జ్ఞాపకశక్తి ఉండదు, కొంతమందికి విజ్ఞానం ఉండదు, కొంతమంది చదువు మీద పట్టు ఉండదు. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ విజ్ఞానం ఉండొచ్చు. కాబట్టి మార్కులు ముఖ్యం కాదు. విద్యార్థులు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసేయంగా పిల్లలు కూడా ఆ ఎగ్జామ్ టైంలో మీరు పాటించాలి. ఎండాకాలం ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి కొద్దిగా మజ్జిగ తాగడము, వాటర్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత కొంత టెన్షన్ లేకుండా ఉండటం, ఎండకు తగినంత ఈ గ్లూకోజ్ సంబంధించినటువంటి గ్లూకాన్-డి అలాంటివి తాగి కొద్దిగా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలని చెప్పి విద్యార్థుల్ని కోరుకుంటున్నాను. నా పేరు అంజిరెడ్డి. నేను గౌతమి జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా గత 25 సంవత్సరాల నుంచి జువాలజీ లెక్చరర్గా కూడా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, రాబోయేటటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో పిల్లలు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా, మానసిక ఆందోళనకు లోను కాకుండా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే విషయం గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి మనకి ఈ సంవత్సరము గత సంవత్సరాలతో పోలిస్తే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి కొంచెం ముందుగా జరపబడడం అనేది జరుగుతుంది. గత సంవత్సరాల్లో మార్చిలో స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ ఈ సంవత్సరము ఫిబ్రవరి 25 నుంచే ప్రారంభమవుతున్నాయి. అంటే పిల్లలు ప్రిపేర్ కావడానికి దొరికేటటువంటి సమయం కొంచెం తక్కువగా ఉంది. మరి అట్లని మీరు భయాందోళనకు లోనై ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేటటువంటి భయంతో టెన్షన్కు గురై ఇబ్బందులు పడవద్దు. ఏం లేదు, మీకు ఆల్రెడీ కాలేజీలో మీ సార్లు ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటటువంటి విషయాన్ని రోజు క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులను పాటిస్తూ ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా, బయట తిరగకుండా మీరు ఒక ప్రణాళికాబద్ధ ప్రకారం మీ యొక్క సిలబస్ను పూర్తి చేసుకొని ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు సన్నద్ధమైనట్టయితే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మరి మీకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అనేవి ఏ రకంగా వస్తాయనే విషయము మీ సబ్జెక్ట్ సార్లు మీకు తరచూ తెలియజేస్తూనే ఉంటారు. ప్లస్ లెసన్ వైజ్ వెయిటేజ్ అనేది కూడా మీకు తెలుసు. దాని ప్రకారం ప్లాన్గా 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్, ప్లస్ మనకు ఉండేటటువంటి మనకు ఏదైతే ఉందో లెసన్ ప్లాన్, అదే మన బ్లూ ప్రింట్ ప్రకారం ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా మీకు టెక్స్ట్ బుక్ దాటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఏ సబ్జెక్ట్లో కూడా లెసన్ వెనుక ఉన్న క్వశ్చన్ తప్ప ఏవి కూడా అడగట్లేదు. ఏదో ఒక సబ్జెక్ట్లో టెస్ట్ చేసి అడగాలన్నప్పుడు 1-2 క్వశ్చన్లు తప్ప మిగతావన్నీ కూడా టెక్స్ట్ బుక్ వెనుకున్నటువంటివే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు భయపడకుండా ఎగ్జామ్కు ప్యాటర్న్ ప్రకారం ప్రిపేర్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి మీరు ఎగ్జామ్ పోయేటటువంటి సమయంలో కూడా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ను క్షుణ్ణంగా చదివి ఎటువంటి ఆందోళన లేకుండా పేపర్ క్షుణ్ణంగా చదివిన తర్వాత 1-2 సార్లు క్వశ్చన్ పేపర్ చదివి మీకు ఏ బిట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందో ఫస్ట్ ఆ బిట్లో ఉన్నటువంటి క్వశ్చన్లు మీరు రాసేటప్పుడు పద్ధతిగా రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ క్వశ్చన్ ఉందనుకోండి, ఓ డెఫినేషను, ఎక్స్ప్లెనేషను, డెరివేషన్ పార్టు, రిజల్ట్, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి ఒక క్రమ పద్ధతిలో రాస్తూ ఇంపార్టెంట్ పాయింట్లు, కీ పాయింట్స్ అనేవి సరిగా మెన్షన్ చేసుకుంటూ రాస్తే, ఒకటే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఏ బిట్టు మొదలుపెట్టినా కూడా ఆ యూనిట్కి సంబంధించినటువంటి మొత్తం కంటిన్యూషన్లో రాయాలి. ఎటువంటి కొట్టివేతలు ఉండొద్దు, నీట్గా రాయాలి. ఆ విధంగా చేసినట్టయితే మంచి స్కోర్తో పాస్ అవుతారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా రోజు 10 గంటల వరకు చదివి మార్నింగ్ కనుక మీరు నైట్ చదివినటువంటి విషయాలను పునశ్చరణ చేసుకుంటే ఇబ్బంది లేకుండా మంచి స్కోర్తో పాస్ అవుతారు. ఒకటే విషయం చెప్తున్నా, తల్లిదండ్రులకు కూడా చెప్పే విషయం ఏంటంటే పిల్లల మీద ఎటువంటి ఒత్తిడి పెట్టకండి.
తోటి విద్యార్థులతో పోల్చి వాళ్ళను డిస్కరేజ్ చేయకండి. మార్కులే జీవితం కాదు, భవిష్యత్తులో నాలెడ్జ్ అనేది బయటి నాలెడ్జ్ మస్తు ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మామూలుగా ఉన్న పిల్లలు కూడా ముందు మంచిగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు పిల్లలపైన ఒత్తిడి పెట్టి ఒకరితో కంపేర్ చేసి వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టయితే వాళ్ళు వేరే రకంగా భావించి ఫెయిల్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛగా వదిలిపెట్టండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. కానీ ఎగ్జామ్స్ అప్పుడు నైట్ అవుట్ చేసి చదువుతాను కాకుండా కొంచెం ప్లాన్ ప్రకారం ఫస్ట్ నుంచే పద్ధతిగా చదువుకున్నట్టయితే ఎటువంటి ఒడిదుడుకు లేకుండా 100% సక్సెస్ అవుతారు. మీకు ఒత్తిడి లేకుండా ఎట్లా ఉండాలి అని తెలియజేయడానికి మన ఐబీసీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమంలో ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో కండక్ట్ చేయబడుతున్నాయి. కాబట్టి ఈ ఎగ్జామ్స్కు ఎలా ప్రిపేర్ కావాలి, విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఎలా వెలికి తీయాలనేటువంటి క్రమంలో గౌరవ మా ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు కృష్ణాదిత్య గారు మాకు 90 రోజుల ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ 90 డేస్ ప్లాన్లో భాగంగా డిసెంబర్ నెల లోపలనే సిలబస్ కంప్లీట్ చేయడము, కంప్లీట్ చేయబడ్డటువంటి సిలబస్ను మళ్ళీ విద్యార్థులకు రివిజన్ చేసి వాళ్ళను ఎగ్జామ్స్కు సిద్ధమయ్యేటట్టుగా మా యొక్క అధ్యాపకులందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి మార్నింగ్ స్టడీ అవర్సు, ఈవినింగ్ స్టడీ అవర్స్తో పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. మరి విద్యార్థులు ఎవరైనా అటువంటి ఏమైనా క్లాసులు మిస్ అయినా కానీ తర్వాతి ఈ యొక్క 90 డేస్ ప్లాన్లో మళ్ళీ రివిజన్ ఉంటుంది. కాబట్టి ఈ రివిజన్ సమయంలో కూడా విద్యార్థులు మరి సక్రమంగా దీన్ని వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఎవరైనా ఇరెగ్యులర్గా ఉన్నటువంటి విద్యార్థులు కూడా దీన్ని ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమైనటువంటి టాపిక్స్ను మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడం, మరి ముఖ్యంగా ఇంగ్లీషులో ఉన్నటువంటి గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ప్రాక్టీస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చేపించడం. సో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి ఈ 3 months లోపల మేము దీన్ని పూర్తి చేయడము. తర్వాత అల్టిమేట్గా యాన్యువల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి పిల్లల్ని భయం లేకుండా, ఇబ్బందికి గురి కాకుండా, టెన్షన్కు గురి కాకుండా మరి ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకున్నటువంటి అవకాశాన్ని కల్పించేటువంటి క్రమంలో మేమందరం కూడా ఆ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు వెంకటేశ్వర్లు, నేను కేపీఎం జూనియర్ బాలుర జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. విద్యార్థులు సక్రమంగా కాలేజీకి వచ్చేటట్టుగా చర్యలు తీసుకునేడంలో భాగంలో మా స్టాఫ్ కొన్ని బ్యాచ్లుగా అయ్యి ఇక్కడ ఉన్నటువంటి నల్గొండలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ కూడా తిరుగుతున్నారు. సాయంత్రం పూట పోతున్నారు. అవసరమైతే కాలేజీ అవర్స్లో కూడా ఒకరో ఇద్దరు ఇక్కడ పాఠాలు చెప్తుంటే ఒకరిద్దరు హాస్టల్ని విజిట్ చేయడానికి కూడా ఒక ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే కొంతమంది పిల్లలు తింటున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, కాలేజీకి వస్తలేరు. అట్లా పిల్లలందరినీ కూడా రప్పించుకొని ఉదయం స్టడీ అవరు, సాయంత్రం స్టడీ అవర్ పెట్టుకొని వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించి రిజల్ట్ ఎక్కువ తీసుకురావడానికి మా వంతు మేము చాలా చేస్తున్నాము. దానిలో భాగంగా పిల్లలు కూడా మాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి మా కమిషనర్ గారు పెట్టినటువంటి 90 రోజుల యాక్షన్ ప్లాన్ అని మాకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు. దాని ప్రకారమే మేము రివిజన్ చేస్తున్నాము, చదివిస్తున్నాము, పిల్లల్ని ముందుకు తీసుకుపోతున్నాము. ఇప్పటికే యూనిట్ టెస్టులు పెట్టినాము, ఒక హాఫ్ ఇయర్లు అయిపోయింది. నెక్స్ట్ మంత్ మనకు ఒక ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే పిల్లగాడిని పరీక్షలో భయపడకుండా, వాడు ఫెయిల్ కాకుండా వాడిని పాస్ చేయడానికి మా శాయశక్తులు మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్లే కాదు, ఒకసారి టోటల్గా సిలబస్ చెప్పేసి వాటితో చదివిపించి మొత్తం కూడా మళ్ళీ ఎగ్జామినేషను అప్పుడు మాత్రము ఫలానా అని ఇంపార్టెంట్ మేము చెప్తుంటాం మేము. అట్లా పిల్లలు కూడా కొంచెం మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఈసారి గత సంవత్సరం కంటే కూడా ఈసారి రిజల్ట్ బాగా వస్తుందని ఆశిస్తున్నాము. పిల్లలు కూడా మాతో పాటు మంచిగా కలిసిమెలిసి ఉంటున్నారు. కాబట్టి పిల్లల్లో రిజల్ట్ కనీసం ఒక 50-60 మార్కులు కాకుండా ప్రతి సబ్జెక్టులో ఒక 40 మార్కులు పాస్ మార్కుల మందమన్న ఫస్ట్ వాడిని ప్రిపేర్ చేస్తే తర్వాత వాడు ఇంకెక్కువ మార్కులు తెచ్చుకునేట్టు కావాలని మేము ముందుకు తీసుకుపోతాం. పిల్లగాడు పరీక్షలో పాస్ కావాలంటే చదవాలంటే బాగా ఒత్తిడికి గురవుతాడు. ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి యోగా కార్యక్రమాలు కొన్ని, పిల్లలకు మామూలుగా కౌన్సిలింగ్ కొన్ని. మా కాలేజీలో స్టూడెంట్స్ కౌన్సిలర్ అని కూడా ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు హైదరాబాద్లో. వారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ కౌన్సిలర్స్ కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఎగ్జామినేషన్ అంటే భయపడొద్దు, ఎగ్జామ్ అంటే ఏమాత్రం కూడా వెనుకంజ వేయదు.
హ్యాపీగా చదవండి, కష్టపడద్దు, ఇష్టపడి చదవాలనే పద్ధతిలో మేము ఇక్కడ పిల్లల్ని మేము ప్రిపేర్ చేస్తున్నాం. దాని ప్రకారమే పిల్లలు కూడా కాస్తంత చెప్పినట్టు వింటూ మంచిగా చదువుకుంటున్నారు. సో దిస్ ఈజ్ చింతలలింగం, జూనియర్ లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్. సో 2025-26 సంవత్సరానికి సంబంధించి ఐపీ ఎగ్జామ్స్ జరగబోతున్నటువంటి సందర్భంలో కళాశాల యొక్క రిజల్ట్ని పెంచడం కోసం కానీ, అదేవిధంగా విద్యార్థులని పోటీ పరీక్షలకు సంసిద్ధులుగా చేసేటువంటి క్రమంలో ప్రతిరోజు వాళ్ళకు స్టడీ అవర్స్ నిర్వహించడం, అదేవిధంగా యాజువల్ క్లాసులో వాళ్ళకు కంప్లీట్ అయినటువంటి సిలబస్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తూ ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విద్యార్థులకు ఇచ్చి వాటిని మళ్ళీ ఒక స్లిప్ టెస్ట్ని కండక్ట్ చేసి వాళ్ళల్లో రిజల్ట్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి 90 days యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతిరోజు కూడా పిల్లలకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి వాటిని క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉత్సాహంగా ఉన్నటువంటి స్టూడెంట్స్కి సెమినార్ క్లాసులా కూడా పెట్టి మేము కండక్ట్ చేసి వాళ్ళని టీచింగ్ వైపు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వైపు కూడా వాళ్ళ దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ అందరిలో కూడా భయాన్ని తొలగించి వాళ్ళు ఫ్రీగా ఎగ్జామ్ రాయడం కోసం మాకు ఆల్రెడీ కళాశాలలో స్టూడెంట్ కౌన్సిలింగ్ కమిటీ అనేది ఒకటి ఉన్నది. ఈ స్టూడెంట్ కౌన్సిలింగ్ కమిటీ అనేది యోగా క్లాసులు నిర్వహించడం కానీ, మెడిటేషన్ చేయించడం కానీ, అదేవిధంగా పిల్లలకు సంబంధించి స్ట్రెస్ను ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలనేటువంటి సందర్భంలో స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులకు సంబంధించి, అదేవిధంగా డెసిషన్ మేకింగ్ అంటే మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ, స్ట్రెస్కు గురైనప్పుడు కానీ దాని నుంచి ఎట్లా బయటికి రావడం అనే దాని గురించి కానీ, అదేవిధంగా చదివేటప్పుడు ఎట్లా చదవాలి అంటే ఆన్సర్ని గుర్తుపెట్టుకోవడం కోసం కానీ, కాంపిటేటివ్ పర్పస్లో మనకు ఎట్లా సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది అనేటువంటి సందర్భంలో కానీ వాళ్ళకు కొన్ని ఈజీ టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో విద్యార్థుల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ వీక్లీ వన్స్ సాటర్డే రోజు వాళ్ళకు మధ్యాహ్నం టైంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని, అదేవిధంగా శారీరక ఉల్లాసాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి రిజల్ట్ని పెంచే చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా రిజల్ట్ పెరుగుతుందని తెలియజేస్తూ. నా పేరు విజయ్ కుమార్. నేను కొమ్మటిరెడ్డి ప్రతీక్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ నల్గొండలో లెక్చరర్ని. మాది వొకేషనల్ కళాశాల. ఈ కళాశాలలో విద్యార్థులను ఈ సంవత్సరం పరీక్షలకు సంసిద్ధం చేయడానికి మేము పిల్లలకు ప్రత్యేక క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. స్టడీ అవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు ఉన్న మంచి ఫలితాలు సాధించడానికి వాళ్ళకు వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఇక్కడ యూనిట్ టెస్టులు తరచుగా పెట్టడం జరుగుతుంది. స్లిప్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం మనం 90 days యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. కళాశాలకు హాజరు కాని విద్యార్థులకు ఫోన్లు చేసి వాళ్ళు పిలిపించుకొని పరీక్షలకు సన్నద్ధమయ్యేటట్టుగా చేస్తూ ఉన్నాం. ఇలా చేయడం వల్ల విద్యార్థుల యొక్క హాజరు శాతం కూడా బాగా మెరుగుపడింది. వాళ్ళు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు. ఈసారి పరీక్ష ఫలితాల్లో ఉన్నత స్థానంలో మన కళాశాల నిలబడుతుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ 3 నెలల పాటు అబ్సెంట్ లేకుండా కళాశాలకు క్రమంగా వచ్చినట్లయితే వాళ్ళు కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు అనుశ్రీ. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 468 మార్క్స్ తెచ్చుకున్నాను. నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేచి ప్రతిరోజు చదివేదాన్ని. మీ సార్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి. మ్యాథ్స్లో ప్రతిరోజు న్యూమరికల్ క్వశ్చన్స్ కానీ ఐపీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అప్పుడే మనకి మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫిజిక్స్లో అప్లికేషన్ పార్ట్స్ అండ్ ఇంకా ప్రతి ఒక్క థియరీ క్వశ్చన్ని ఎఫెక్టివ్గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయడానికి ట్రై చేయాలి. కెమిస్ట్రీ వచ్చేసి ప్రతి ఒక్క ఆన్సర్ని మంచిగా రాయాలి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి చదవడానికి ట్రై చేయాలి. అండ్ సార్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి.
బోర్డ్ ఎగ్జామ్ రాసే రోజు ప్రతి ఎగ్జామ్కి హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఉండడానికి ట్రై చేయాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఓఎంఆర్ని హాల్ టికెట్ షీట్ని కానీ ఖరాబ్ చేయొద్దు. అండ్ సైడ్ హెడ్డింగ్స్ నెంబర్స్ క్వశ్చన్ నెంబర్స్ని మర్చిపోవద్దు. అండ్ ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయాలి.